హలో ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఆ నోటిఫికేషన్ వచ్చేసి మనం చూడండి, పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 4 అనమాట. ఇవి పంచాయతీరాజ్ సబార్డినేట్ సర్వీస్ సంబంధించి జనరల్ రిక్రూట్మెంట్ రిలీజ్ చేశారు గ్రూప్ 3 సర్వీస్ కింద. అయితే దీనికి సంబంధించి మనం చూసుకున్నట్టయితే ఎవరైతే 18 సంవత్సరాల నుండి 42 సంవత్సరాల లోపు ఉన్నారో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. కాకపోతే డిగ్రీ కంప్లీట్ అయిన క్యాండిడేట్స్ అయి ఉండాలి. సో ఏ డిగ్రీ అయినా పర్లేదు. దీనికి వేకెన్సీస్ వచ్చేసి మనకి 1051 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఓకేనా, సిఎఫ్ వేకెన్సీస్ అంతేకాకుండా ఫ్రెష్ వేకెన్సీస్ కలిపి. దీనికి మనకి స్టార్టింగ్ శాలరీ 16,400 నుండి 49,870 రూపాయల వరకు ఉంటుంది శాలరీ అనేది. అండ్ దీనికి అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి 27th నుండి స్టార్ట్ అవుద్ది. ఎండింగ్ వచ్చేసి January 19th ఎండ్ అవుద్ది. సో దీనికి సంబంధించి కంప్లీట్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్లియర్గా వినండి. మనకి మీరు అప్లై చేశారు, అప్లై చేసిన తర్వాత మనకి స్క్రీనింగ్ టెస్ట్ అని, ఓకేనా, మెయిన్ ఎగ్జామ్ అని ఉంటుంది. సో స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్ ఎగ్జామ్ ఎన్ని మార్క్స్కి ఉంటుంది, సిలబస్ ఏంటి ఉంటుందో కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మనకి డిగ్రీ ఉండాలి. 18 to 42 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు దీనికి, మెయిన్గా చెప్పాలంటే అదే. అండ్ అంతేకాకుండా దీని స్క్రీనింగ్ టెస్ట్ అనేది 21st, ఓకేనా, 21st 4th month అనమాట, 2019, ఓకేనా. నెక్స్ట్ మెయిన్ ఎగ్జామ్ అనేది 8th month అనమాట, అంటే ఆగస్ట్లో ఉంటుంది, 2nd, ఓకేనా. చాలా గ్యాప్ ఉంది మధ్యలో, ఓకేనా. అంతేకాకుండా అప్లై చేసిన తర్వాత ఇంకొక 4 months ఉంటుంది టైం మనకు ప్రిపేర్ అవ్వడం కోసం. అండ్ అంతేకాకుండా మళ్ళీ ఒకవేళ స్క్రీనింగ్ టెస్ట్ పాస్ అయితే మళ్ళీ మెయిన్స్కి ఇంకొక 4 months టైం ఉంటుంది. చాలా మంచి టైం ప్రిపేర్ అవ్వడానికి, ఎంతకంటే మంచి టైం దొరకదు. సో ఎవరైనా దీని మీద కోచింగ్ తీసుకోవాలనుకుంటే పర్ఫెక్ట్ కోచింగ్ సెంటర్ ఎంచుకొని తీసుకోండి, నో ప్రాబ్లం అనమాట, ఓకేనా. నెక్స్ట్ ఇంకా దీని గురించి చెప్పాలంటే ఏ జిల్లాల్లో ఎన్నెన్ని అంటే సిఎఫ్ వేకెన్సీస్ అంటే క్యారీడ్ ఫార్వర్డ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, అంతేకాకుండా మనకి ఫ్రెష్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, ఏ జిల్లాల్లో ఎన్ని ఉన్నాయి అనేది క్లియర్గా చెప్పాడు. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే విశాఖపట్నంలోను, విజయనగరంలోను, శ్రీకాకుళంలోను, అంతేకాకుండా చిత్తూరులోను, ప్రకాశంలోను చాలా వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇంకా మిగతా జిల్లాల్లో ఉన్నాయి, కాకపోతే మరీ అన్ని ఎక్కువ లేవన్నమాట. సో అది ఒకసారి చూసుకోండి. ఎలిజిబిలిటీ ఏంటంటే మీకు డిగ్రీ ఉంటే చాలు, ఇండియన్ సిటిజన్ అయితే చాలు, ఏజ్ పర్ఫెక్ట్గా ఉండాలి. అది ఒకసారి మీరు చూసుకోండి. రిజర్వేషన్స్ కూడా మనకి కల్పించడం జరిగింది. ఎవరైనా రిజర్వేషన్ అందే క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళు కూడా చూసుకోండి. అండ్ అంతేకాకుండా లోకల్ క్యాండిడేటా కాదనేది కూడా ఒకసారి మీరు చూసుకోవాల్సి ఉంటుంది, అది చాలా ఇంపార్టెంట్ అప్లై చేసే ముందు. అండ్ అంతేకాకుండా ఇక్కడ ఫాలోయింగ్ డిస్ట్రిక్ట్స్ సంబంధించి వేకెన్సీస్ గురించి కూడా ఇవ్వడం జరిగింది. ఏజ్ గురించి కూడా ఆల్రెడీ మీకు చెప్పేశాను. అండ్ అంతేకాకుండా ఏజ్ రిలాక్సేషన్ ఏ క్యాస్ట్ వాళ్ళకి ఎంతెంత ఉంటుందో కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మీరు బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఏ విధంగా అప్లై చేయాలనేది మనం తెలుసుకోవాల్సిన విషయం. సో చాలామంది ఫ్రెష్గా ఇంట్లో అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళు మాత్రం ఒకసారి ప్రతి పాయింట్ను కూడా చెక్ చేస్తూ చదవండి. అనవసరంగా తప్పులు మాత్రం ఫిలప్ చేసి మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చా ఇవన్నీ కూడా డౌట్స్ అడుగుతూ ఉంటారు. అలాంటి సిచ్యువేషన్ అయితే తెచ్చుకోకండి. అప్లై చేసేటప్పుడే క్లియర్గా అప్లై చేయండి. అండ్ అంతేకాకుండా మీకేం డౌట్స్ ఉంటే తెలిసిన వాళ్ళని అడగండి, ఓకేనా. లేదంటే మీరు వీలైతే నా కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేస్తే నేను రిప్లై అవ్వడానికి ట్రై చేస్తాను. సో స్టెప్ బై స్టెప్ కూడా ప్రతిదీ కూడా వివరించడం జరిగింది. సో ఇప్పుడు మనం ఎగ్జామ్ ఫీజు గురించి చూద్దాం. ఎవరైతే మనకి అంటే రిజర్వేషన్ ఇప్పుడు మనకి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఫిజికల్ డ్యామేజ్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎగ్జామినేషన్ ఫీజు జస్ట్ 80 రూపీస్ ఫీజు పే చేస్తే చాలు. మిగతా వాళ్ళు మాత్రం 250 రూపీస్ ప్లస్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు 80 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుందన్నమాట, ఓకేనా. సో ఇది ఎవరికంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ అందుకంటే ఫిజికల్ ఎక్స్ సర్వీస్ మెన్స్కి ఇక్కడ ఎగ్జాంప్టెడ్ చేశాడనమాట పేమెంట్, ఓకేనా. సో అది ఒకసారి మీరు చూసుకోండి. సో మోడ్ ఆఫ్ పేమెంట్ కూడా మనం ఆన్లైన్లో పే చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఎగ్జామినేషన్ స్క్రీనింగ్ టెస్ట్ అండ్ మెయిన్ ఎగ్జామ్కి సంబంధించి తెలుసుకుందాం. ఇక్కడ మనం వేకెన్సీకి సంబంధించి వీళ్ళు ఏం చెప్పాడంటే 25,000 అప్లికేషన్స్ లోపు వస్తేనే మనకి స్క్రీనింగ్ టెస్ట్ ఉండదు, జస్ట్ మెయిన్ ఎగ్జామ్కి వెళ్ళిపోతాం డైరెక్ట్గా. ఒకవేళ దానికంటే ఎక్కువ వస్తే ఖచ్చితంగా స్క్రీనింగ్ టెస్ట్ అండ్ అందుకని మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది. నాకు తెలిసి ఖచ్చితంగా చాలా అప్లికేషన్స్ వస్తాయి, ఖచ్చితంగా స్క్రీనింగ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు, తర్వాత మెయిన్ ఎగ్జామ్ కూడా ఉంటుంది, ఓకేనా. సో అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అదే, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఎగ్జామినేషన్ సంబంధించి సిలబస్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం, ఓకేనా. క్యారీడ్ ఫార్వర్డ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, అంతేకాకుండా ఫ్రెష్ వేకెన్సీస్ ఎక్కడెక్కడ ఎన్ని ఉన్నాయి అనేసి క్లియర్గా ఇవ్వడం జరిగింది. అది ఒకసారి చూసుకోండి. నోటిఫికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అయితే మనం ఇప్పుడు స్క్రీనింగ్ టెస్ట్ కండక్ట్ చేశారంటే డిగ్రీ స్టాండర్డ్కి సంబంధించి చూడండి, జనరల్ స్టడీస్ అండి, ఓకేనా. పార్ట్ ఏ, పార్ట్ బి అని 2 ఉంటాయి. పార్ట్ ఏలో 75 క్వశ్చన్స్ ఉంటాయి, 75 minutes ఉంటుంది. నెక్స్ట్ పార్ట్ బి వచ్చేసి 75 క్వశ్చన్స్ ఉంటాయి, 75 minutes ఉంటుంది. టోటల్గా చూసుకుంటే మనకి 150 మార్క్స్కి అనేది పేపర్ ఇస్తాడు.
ఈ పేపర్లో మనకి పార్ట్ ఏలో జనరల్ స్టడీస్ అంతేకాకుండా మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. పార్ట్ బిలో రూరల్ డెవలప్మెంట్ అండ్ ప్రాబ్లమ్స్ రూరల్ ఏరియాస్ విత్ స్పెషల్ రెఫరెన్స్ టు ఆంధ్రప్రదేశ్ సంబంధించి సిలబస్ ఉంటుంది. ఓకేనా. సో ఎవరైతే ఈ స్క్రీనింగ్ టెస్ట్లో క్వాలిఫై అవుతారో వాళ్ళకి మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది. ఈ మెయిన్ ఎగ్జామ్లో పార్ట్ 1లో జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. ఇందులో 150 క్వశ్చన్స్ ఉంటాయి. 150 మినిట్స్ డ్యూరేషన్ ఉంటుంది. దీనికి 150 మ్యాక్సిమం మార్క్స్ ఉంటాయి. నెక్స్ట్ పేపర్ 2 కూడా ఉంటుంది. ఈ మెయిన్ ఎగ్జామ్లో పేపర్ 1 పేపర్ 2. ఇందులో రూరల్ డెవలప్మెంట్ సేమ్ అదే, కాకపోతే ఇక్కడ 150 క్వశ్చన్కి మార్క్స్కి ఇస్తాడనమాట. సో ఆ విధంగా ఉంటుంది మ్యాటర్. నెక్స్ట్ వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీలో 75 మార్క్స్కి 75 క్వశ్చన్స్ ఏమేమి ఇస్తాడు అంటే ఇక్కడ మీరు బాగా గమనించండి. ఈవెంట్స్, నేషనల్ ఇంటర్నేషనల్ సంబంధించి కరెంట్ అఫైర్స్, జనరల్ సైన్స్ అండ్ అందుకని సైన్స్, ఎకానమిక్స్, సో అంటే ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్ సంబంధించి, ఎకానమీ డెవలప్మెంట్ ఇండియాకి, ఫిజికల్ జియోగ్రఫీ, డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి, సబార్డినేట్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ సంబంధించి, లాజికల్ రీజనింగ్, అనలిటిక్ ఎబిలిటీ అండ్ డేటా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, డేటా అనాలిసిస్ అనమాట. అంటే పేపర్ మనకి ఎంత కష్టంగా ఉంటుందనేది మనకి ఇక్కడ సిలబస్ చూస్తే అర్థమవుద్ది. కానీ మీరు ఖచ్చితంగా డైలీ ప్రాక్టీస్ చేయగలిగితే ఖచ్చితంగా ఇవంతా ఈజీ. సో మీరు పెద్ద అంటే ఈజీ అన్నాను, నువ్వేంటి అంత ఈజీగా అనేస్తున్నావు అని అంటారు. మీ ప్రాక్టీస్పై, మీ హార్డ్ వర్క్పై ఆధారపడి ఉంటుంది ప్రతిదీ కూడా. నెక్స్ట్ పార్ట్ బికి సంబంధించి ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తాడో, దేనిపై ఇస్తాడో కూడా చెప్పడం జరిగింది. అది ఒకసారి మీరు చదువుకోండి. అండ్ అంతేకాకుండా మెయిన్ ఎగ్జామ్లో పేపర్ 1 ఏ విధంగా ఉంటుంది, పేపర్ 2 ఏ విధంగా ఉంటుందో కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అది ఒకసారి చూసుకోండి. సో ఇంతగా దీనికి సంబంధించి టోటల్గా మళ్ళీ దీనికి సంబంధించి 2-3 వీడియోలు చేసి టైం వేస్ట్. మీకు మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. మీరు డిగ్రీ పాస్ అయ్యి ఉండి 27వ తారీఖు నుండి అప్లికేషన్ తీసుకుంటాడు. జనవరి 19 లోపు అప్లికేషన్ లాస్ట్ డేటు. ఈ లోపు అప్లై చేసుకున్న వాళ్ళకి మీకు 4th మంత్లో మనకి స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. స్క్రీనింగ్ టెస్ట్ అయిపోయిన వెంటనే మళ్ళీ ఆగస్ట్లో మనకి మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది. ఈ మెయిన్ ఎగ్జామ్లో పేపర్ 1, పేపర్ 2 అని 2 ఉంటాయి. పేపర్ 1, 2లో కూడా 150 మార్క్స్కి 150 మినిట్స్ టైం అనేది మనకు మెన్షన్ చేయడం జరుగుద్ది. సో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఫైనల్ చేసి మెరిట్ తీసి కట్ ఆఫ్ ద్వారా మనకి భర్తీ అనేది చేయడం జరుగుతుంది అనమాట. ఇంతగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పక్కన ఒక బెల్ ఐకాన్ వస్తుంది. దాన్ని కూడా క్లిక్ చేసినట్టయితే నేను వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది.